హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్. టాలీవుడ్ నటుడు సుబ్బరాజు 47 ఏళ్ల వయస్సులో స్రవంతి అనే యువతితో వివాహబంధానికి దిగడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. పెళ్లి చేసుకోవడమే నేరమా అన్నట్లు కొన్ని మీమ్స్ రావడం అతని కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ట్రోలింగ్కి పెద్దగా స్పందించకుండా తన కొత్త జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆరంభించాడు సుబ్బరాజు. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇతర విషయాల్ని పక్కన పెడితే స్రవంతి ఎవరు అనే విషయం మాత్రం అందరిలోనూ ఆసక్తి రేపింది. సుబ్బరాజు తాను పెళ్లి చేసుకున్న ఫోటోను మాత్రమే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆమె పేరు గురించి ఎక్కడా చెప్పకపోయినా నెటిజన్లు ఆమె పేరు స్రవంతి అని గూగుల్ డిటెక్టివ్లాగా కనిపెట్టేశారు. ఇప్పుడు స్రవంతి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో డెంటిస్టుగా పనిచేస్తున్న ఆమె కొలంబియా యూనివర్సిటీ మరియు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీల నుంచి ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఫిట్నెస్ పట్ల గాఢమైన ఆసక్తి కలిగి ఉన్న ఆమె సైన్స్ను తన ఫస్ట్ లవ్గా భావిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా మ్యారీడ్ టు ఫిట్నెస్ అని పేర్కొన్న స్రవంతి సాదాసీదా జీవనశైలిని నమ్ముతుంది. సుబ్బరాజు, స్రవంతి పెళ్లి హడావుడి లేకుండా ఎంతో సింపుల్గా అమెరికాలో జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో కొద్దిమంది సన్నిహితులతో కలిసి ఈ వివాహం ఎంతో ఆత్మీయంగా సాగింది. పెద్దగా ఆడంబరాలకు ఆసక్తిలేని ఈ జంట హైదరాబాదులో చేసుకుంటే సినీ ప్రముఖులను పిలవాల్సి వస్తుందని భావించి అమెరికాలోనే పెళ్లికి నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి సింపుల్గా చేసినా హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తుండటంతో అభిమానులు ఎంతో ఆనందపడుతున్నారు. ఈ పెళ్లికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా సుబ్బరాజు స్నేహితురాలు గాయని స్మిత కూడా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. సుబ్బరాజు, స్రవంతి పెళ్లి నిజంగా సాదాసీదా జంటకు పర్ఫెక్ట్ మోడల్. ఈ కొత్త దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన జంటకు మనమందరం శుభాకాంక్షలు తెలుపుదాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.